హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి అనంతపురం జిల్లా నార్పల మండలం గూగుడు గ్రామంలో ఉన్నాము. మీ అందరూ కూడా గూగుడు గురించి వినే ఉంటారు. కులాయి స్వామి, ఆంజనేయ స్వామి చాలా అంటే చాలా ఫేమస్. చాలా రాష్ట్రాల నుంచి, తమిళనాడు నుంచి కానీ లేదంటే కర్ణాటక నుంచి, అలాగే మన స్టేట్లో ప్రతి జిల్లా నుంచి ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. చాలా ఫేమస్. అలాగే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనడానికి ఇక్కడ మనకు సంకేతంగా పక్కనే ఆంజనేయ స్వామి దేవాలయం పక్కనే మనకి ఇక్కడ కులాయి స్వామి దర్గా ఉంటుంది. చాలా చూడముచ్చటగా ఉంటుంది. దీనికి ఒక మంచి హిస్టరీ ఉంది. ఓపికగా వినండి, బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి మొత్తం చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక దర్గా, ఒక దేవాలయం పక్కనే ఉండడం ఇప్పుడే చూస్తున్నాం కాబట్టి చూడడానికి ప్రయత్నించండి. అలాగే దీనికి ఉన్న చరిత్ర గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. గుహుడు అనే ఆయన ఇక్కడున్న అరణ్యంలో తపస్సు చేసేవాడు. శ్రీరాముడి దర్శనం కోసం ఈయన తపస్సు చేసేవాడు. శ్రీరామచంద్రుడు సీతమ్మ తల్లిని వెతుక్కుంటూ వెళ్ళేటప్పుడు ఇక్కడ అరణ్యంలో వచ్చి ఈ ఊర్లో ఈయనకు దర్శనమిస్తాడు. దర్శనమిచ్చినప్పుడు ఈ గుహుడు అనే మహర్షి స్వామివారిని అడగడం జరుగుతుంది, స్వామి మీరు ఇక్కడే ఉండండి అని. స్వామి ఏం చెప్తాడంటే, సీతమ్మ తల్లిని తీసుకొని వచ్చిన తర్వాత నేను మళ్ళీ నీ దగ్గరకు వస్తాను నాయన అని ఈయనకు చెప్తాడు. సర్లేండి స్వామి వెళ్ళి రండి అని చెప్పి ఈయన చెప్తాడు. చెప్పిన తర్వాత స్వామివారు అక్కడ రావణుణ్ణి సంహరించిన తర్వాత సీతమ్మ తల్లిని తీసుకొని డైరెక్ట్ అయోధ్యకి వెళ్తాడు. ఈయనకిచ్చిన మాటను శ్రీరాముడు మర్చిపోతాడు. ఈ గుహుడు నా రాముడు ఇంకా రాలేదే అని రోజు ఎదురు చూస్తుంటాడు అనమాట. అట్లా కొన్ని రోజులన్నీ గడిచిపోతాయి. గడిచిపోయిన తర్వాత ఇంకా ఈయనకు విపరీతమైన బాధేస్తుంది అనమాట. రాముడు నాకు దర్శనం ఇవ్వలేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని చెప్పి ఈయనకు బాధేసి ఆత్మాహుతి చేసుకుందాం అనుకో. ఆత్మాహుతి అంటే ఆత్మహత్య అంటే ఒక గుండం తయారు చేసుకొని, ఒక గుండం తవ్వుకొని ఆ గుండంలో నిప్పు వేసి ఆ గుండంలోకి దిగాలని ఈయన ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటాడు. దాని తర్వాత ఈయన ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు శ్రీరాముడు దూరదృష్టితో చూస్తాడనమాట. చూసి ఆంజనేయ స్వామిని ఈయన దగ్గరికి పంపిస్తాడు. పంపించిన తర్వాత ఆంజనేయ స్వామి ఈయనతో చెప్తాడనమాట, నువ్వు ఇటువంటి పని చేయొద్దు, నువ్వు ఇట్లా చనిపోవడానికి వీల్లేదు. శ్రీరాముడు నన్ను పంపించాడు. రాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ముగ్గురు కూడా నీ దగ్గరకు వచ్చి దర్శనమిస్తారు, నువ్వు ఇట్లా పని చేయొద్దని చెప్తాడు. చెప్పిన తర్వాత ఈయన సరే అని ఊరికే ఉంటాడు. దాని తర్వాత కొద్ది రోజులకు శ్రీరాముడు, లక్ష్మణుడు, సీతమ్మ తల్లి ముగ్గురు కూడా ఇక్కడికి వచ్చి ఈయనకు దర్శనమిస్తారు. దర్శనమిచ్చిన తర్వాత ఆంజనేయ స్వామిని అడుగుతాడనమాట ఈ గుహుడు మహర్షి. ఏమని, స్వామి మీరు ఇక్కడే ఉండండి, భక్తుల కోరికలన్నీ కూడా మీరు తీర్చాలి, మీరు ఇక్కడే ఉండిపోవాలని ఈయన గుహుడు అడుగుతాడు. అడిగిన తర్వాత స్వామివారు ఆంజనేయ స్వామి ఇక్కడే ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, దీనికి సంబంధించినటువంటి ఆయన తపస్సు చేసిన ప్రదేశము, అలాగే మనకు ఆంజనేయ స్వామి ఉన్న దేవాలయము, దర్గా, ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి అక్కడ తవ్వుకున్న ఆ గుండము, ఇవన్నీ కూడా మనం చూద్దాము. అలాగే దీనికంటే ముందు మనం ఇంకో విషయం తెలుసుకుందాము. ఇక్కడ దర్గాలో కులాయి స్వామి ఉన్నారు కదా, ఇక్కడ దగ్గరలో ఉన్న గంగన్నపల్లిలో ఒక బావిలో దొరికారు స్వామి. అది కూడా తిరుమల కొండన్న అనే వ్యక్తికి ఆ బావిలో స్వామివారు పంజా దొరికిందనమాట. ఆ పంజాని తీసుకొచ్చి గ్రామస్తులందరూ కూడా అప్పుడు కాలంలో ఇక్కడ ఆంజనేయ స్వామి పక్కనే దర్గా కట్టించి పెట్టినారు. సరే ఫ్రెండ్స్, ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. అందరు లైక్ కొట్టి చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, గుహుడు మహర్షి ఆత్మాహుతి చేసుకోవడానికి ఇక్కడ నిప్పు అంటించారు కదా, నిప్పు అంటించిన ప్రదేశంలోనే ఇప్పుడు మనం ఉన్నాము. ఇక్కడ మనకు ఒక గుండం కనపడుతుంది కదా, అక్కడే ఆయన నిప్పు వెలిగించారు. కొన్ని సంవత్సరాల కిందట వెలుగు కనపడిందంట, ఆ నిప్పు అంటించిన వెలుగు కనపడింది. అలాగే రీసెంట్గా 2 సంవత్సరాల కిందట అందులో నుంచి నిప్పు వెలిగించిన వెలుతురు కనపడిందంట. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ మొహరం 10 రోజులు జరుగుతుంది. 10 రోజుల్లో 4 రోజులు మెయిన్. మొహరం టైంలో ఈ గేట్లు, అక్కడ ఉన్న రాళ్ళు, ఆ గుండంలోని మట్టి అంతా కూడా తీసి పక్కన వేస్తారు. పక్కన వేసిన తర్వాత మొద్దులు, కట్టెలు అవన్నీ వేసి ఇక్కడున్న ఆచారం ప్రకారం అందులో దిగుతారనమాట. అలాగే మళ్ళీ మొహరం అయిపోయిన తర్వాత సేమ్ ఇదే విధంగా మొత్తం అంతా కూడా ఆ రాళ్ళు అవన్నీ బేడ్చి, ఇప్పుడు నార్మల్ టైంలో ఏం చేస్తారంటే భక్తులందరూ కూడా ఇక్కడ చక్కెర కానీ కొబ్బరి కానీ అవన్నీ వేస్తుంటారు అనమాట అక్కడ గుండంలో. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఇప్పుడు గర్భగుడిలో స్వామివారిని చూద్దాం.
ఫ్రెండ్స్ ప్రజెంట్ మనము ఆంజనేయ స్వామి పక్కనే ఉన్న కులాయి స్వామి దర్గాలో ఉన్నాము. ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నారు కదా, అది వచ్చేసి పంజా అంటారు దీన్ని. ఈ పంజాను ప్రతి మొహరానికి బయటికి తీస్తారు. నార్మల్ టైంలో మనం చూడాలనుకున్నా కూడా చూడలేము. దీన్ని ఎప్పుడు చూపించారు మనకు, ఓన్లీ మొహరం టైంలోనే మనం చూడగలుగుతాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫోటో మాత్రమే, ఇది ఒరిజినల్ కాదు. ఫ్రెండ్స్ గుహుడు అనే మహర్షి గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన తపస్సు చేసిన ప్రదేశం ఇదే. ఇదంతా మీరు చూసినట్లయితే అరణ్యం మనకు, అంటే అడవిలాగా అనమాట. పెద్ద పెద్ద చెట్లు అయితే ఏం లేవు, కానీ ఎండలకాలం కాబట్టి మొత్తం ఎండిపోయినాయి. ఎక్కడ చూసినా కొండలే మనకు కనపడేది. సరే పైకి వెళ్ళి మనము ఆ ప్రదేశం ఎలా ఉందో చూద్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి రాగానే ఎన్నో వందల సంవత్సరాల కిందటి విసర్రాయి కనబడింది. అప్పటి కాలంలో ఎక్కువ మంది జొన్న బువ్వ తినేవాళ్ళు కాబట్టి జొన్నలు పగలగొట్టుకోవడానికి, అలాగే కందిబ్యాళ్ళు పగలగొట్టుకోవడానికి ఈ విసర్రాయిని వాడేవారు. చూడండి ఎంత పెద్దగా ఉంది ఇది విసర్రాయి. మా ఊర్లలో మా అవ్వగారింట్లో కూడా ఉంది, కానీ అది చాలా చిన్నది, ఈ సైజులో ఉంటుంది. ఇంకా పెద్దది చూసినా అంటే మరి ఇంత సైజులో పెద్దది చూసినాను నేను. మరి ఇంత పెద్దది అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. వాళ్ళ పవర్ ఎక్కువ కాబట్టి ఎంత పెద్దగా ఉన్నా కూడా బాగా ఈజీగా వాళ్ళు తిప్పగలరు అనమాట. సరే టెంపుల్ చూద్దాం రండి. ఇంకా ఫ్రెండ్స్ టెంపుల్లోకి వచ్చేసినాం మనము. బట్ ఏంటంటే ఇక్కడ టెంపుల్ క్లోజ్లో ఉంది. సరే ఇక్కడ వచ్చేసి నరసింహస్వామి, అలాగే పైన చూస్తున్నారు కదా విష్ణుమూర్తి. ఈ ప్రదేశంలోనే మనకు గుహుడు అనే మహర్షి తపస్సు చేయడం జరిగింది. చూస్తున్నారు కదా చిన్నపాటి గుహ ఇది. జస్ట్ ఒక తపస్సు చేసుకోవడానికి కూర్చునేంత ప్రదేశం ఉంది ఇక్కడ. సరే ఫ్రెండ్స్ ఒకసారి ఇక్కడ బయట వ్యూ కూడా చూడండి ఎలా ఉందో. వీడియో చూశారు కదా, ఇంకా మంచి వీడియోలు తీద్దాము. ప్రతిసారి చెప్పే మాట అబ్బంగా, ఏం కొత్తగా చెప్పడానికి ఏం లేదు కాబట్టి ఏం లేదు, అందరికీ షేర్ చేయండి. సరే బాయ్ బాయ్, లవ్ అందరికీ. కెమెరామెన్ నరేంద్రతో మీ షాహిద్, బాయ్.